హాయ్ అండి, అందరికీ నమస్తే. మరి కొత్త వీడియోతో వచ్చేసి మన పృథ్వీరాజ్ వ్లాగ్స్కి మనం చూడొచ్చు. మనం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అత్యంత పెద్ద వైభవమైన పండుగ ఏమైనా జరిగిందంటే అది వినాయక చవితి. అటువంటి వినాయక చవితికి బాగా ప్రసిద్ధి అనేది హైదరాబాద్ కారణం ఒకప్పుడు బ్రిటిషర్స్ టైంలో చాలా ఇబ్బందులు జరగడం వల్ల అక్కడ ఇంకా బాగా పకడ్బందీగా మన హిందువులందరూ కూడా చాలా చక్కగా చేసుకునే పూజ ఏమైందంటే అది వినాయక చవితి. ఆ వినాయక చవితి ఎలా చేస్తారో చూపిద్దామని చెప్పేసి మన యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తున్నాం ఈ వీడియో. ఇది మనం చూడొచ్చు భయ్య. ఉప్పల్ నుంచి మొదలుపెట్టి హైటెక్ సిటీ చివరన పటాన్ చెరువు, ఇటువైపు నుంచి బాలానగర్, మొత్తం అన్ని ఏరియాస్ని కూడా కవర్ చేసడం జరిగింది. మనం చూసిన వీడియో ఒక్కొక్క ఏరియా నుంచి అనమాట. చూడొచ్చు భయ్య, ప్రతి వినాయకుడిని కూడా ఒక్కొక్కటి బాగా డిఫరెంట్గా ఉండి ఆ యొక్క వీధికి గల్లీ తిరిగి ఏ ఏరియాలో బాగుంది అక్కడ మాత్రం చేసాం. కొన్ని ఏరియాలో చూడొచ్చు స్కూటీలో ఆఫర్ పెట్టారు, కొన్ని ఏరియాలో చూడొచ్చు గోల్డ్ కాయిన్స్ పెట్టారు, కొన్ని వాటిలో వెండి కాయిన్స్ పెట్టారు, వెండి సిల్వర్లు పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనకి దత్తాత్రేయుడు అవతారంలో ఉన్నటువంటి గణేశుడు అనమాట. చాలా చక్కగా ఉంది. ఇటువంటి వినాయకులు సుమారు నాకు తెలిసి ఈ సైనిక్పూరిలో మాత్రం ఉందండి. ఇది సైనిక్పూరిలో ఇలాంటి విగ్రహాలు 2 మాత్రం పెట్టడం జరిగింది, కానీ చాలా బాగుంది విగ్రహం. సేమ్ అదే టైంలో మనకి ఖైరతాబాద్ వినాయకుడిని కూడా చూడడానికి వచ్చాం. ఆ రోజు లాస్ట్ డే కావడం వల్ల ఆ రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. మనం చూడొచ్చు అటువంటి పెద్ద వినాయకుడికి కూడా గజమాలు ఏ విధంగా వేస్తున్నారు. అతని చేతుల మీద ఎక్కి అతని చేతుల మీద ఒక అతను, ఇంకో చేతుల మీద ఒక అతను ఉండి వెనకాతల నుంచి కట్టడానికి తాడు దించితే అప్పుడు సీఎం గారి చేతుల మీద గజమాలు ఎక్కించారనమాట. మనం చూసాం ఆ గజమాలు కూడా ఎక్కించడం అలా చూసాం కూడా మనకు తెలిసింది. సేమ్ అదే ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఉన్నాయి, కానీ ఖైరతాబాద్ బాగా ఫేమస్ అనమాట. ఆ రోజే నిమజ్జనం కూడా చాలా వరకు క్లోజ్ అవుతుంది కాబట్టి మనం చూడొచ్చు ఛత్రపతి శివాజీ మహారాజా అవతారాలు ఉంటాడు. ఎందుకంటే మనకు హిందూ సామ్రాట్, హిందూ స్వప్నాధిపతి అటువంటి వ్యక్తి యొక్క అవతారంలో కూడా వినాయకుడిని చూపించారు. చాలా బాగుంది. సేమ్ ఆ రోజు లాస్ట్ కావడం వల్ల సుమారు నియర్లీ 70 to 80 క్రెయిన్స్ పెట్టారండి. అందులో భారీ క్రెయిన్లు సుమారు 10 పెట్టారు. ఆ భారీ క్రెయిన్స్ ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకెళ్ళడానికి, రిమైనింగ్ క్రెయిన్స్ అన్ని కూడా చిన్న వినాయకుడిని తీసుకెళ్ళడానికి అన్నిటికీ. శనివారం అనేది మధ్యాహ్నం నుంచి కూడా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ఊరేగింపు పూర్తవుతుంది, కానీ ఇది శుక్రవారం సాయంత్రం తీయడం జరిగిందనమాట. ఆ శుక్రవారం సాయంత్రం తీసినటువంటి క్రెయిన్స్, ఆ యొక్క రోడ్స్ ఇంకా కొంచెం మనకు ఆ రోజు ఛాన్స్ ఉంది వెళ్ళడానికి, మన యొక్క ప్రేక్షకులకి, మన సబ్స్క్రైబర్స్కి చూపించడానికి. అలాంటి మంచి వీడియోస్, మరిన్ని వీడియోస్ కావడానికి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినాయకుడి యొక్క స్వామివారి యొక్క విగ్రహాన్ని చాలా చక్కగా మీకు చూపించాం. ఇక హైదరాబాద్లోని, ఖైరతాబాద్లోని, బాలాపూర్లోని మొత్తం అన్ని ఏరియాస్ని కూడా కవర్ చేసాం. దయచేసి చివరిగా మనం చూడొచ్చు గణేష్ని ఏ విధంగా తీసుకెళ్లి నిమజ్జనం చేసి ఒక వారిని ఏ విధంగా ఊరేగింపుతున్నారు. దయచేసి స్వామివారి ఇటువంటి ఊరేగింపు కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా పాల్గొనండి, ఇబ్బంది పడకుండా చిన్నపిల్లలను చూసుకోండి. చివరాఖరిగా మనకి ఈ వీడియో స్వామివారి నిమజ్జన కార్యక్రమంతో ఈ వీడియో మనం ముగిస్తాం. దయచేసి స్వామివారికి అందరూ కూడా జై గణేష్ మహారాజ్ అని చెప్పేసి కామెంట్ చేసి స్వామివారికి బాయ్ గణేష్. కానీ స్వామివారి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించిందండి. చివరాఖరిగా మనం ఇంతమించి స్వామివారికి మనం ఏం చేసుకోగలం చెప్పండి. అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా జై గణేష్.